జరిగింది జరిగినట్టుగా తెలియజేసేవి ఇతిహాసాలైతే, జరిగిన వాటిని వేదాల్లో ఉన్న సారాన్ని కథల రూపంలో అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసేవి పురాణాలు. పురాణాలు కల్పితాలని చెబుతూ ఉంటారు, కానీ కల్పితాలు కావని పండితులు చెబుతున్నారు. ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం ప్రకారం పూర్వకాలంలో ఇలా జరిగింది అని చెప్పేందుకు రచించబడినవే పురాణాలు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను ఏకకాలంలో దర్శించగలిగిన దృష్ట వేదవ్యాసుడు భారతీయ వాజ్మయాన్ని 18 పురాణాల రూపంలో రచించారు. ఒక్కొక్క పురాణం ఒక్కొక్క కాలాన్ని, ఒక్కొక్క సందేశాన్ని అందిస్తుంది. వేదవ్యాసుడు విభజించిన పురాణాలు ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మొదటిది మత్స్య పురాణం. ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు వేదవ్యాసుడు. ఈ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించాడు. ఈ పురాణంలో కార్తికేయ, యయాతి, సావిత్రి వంటి మహానుభావుల చరిత్రలు, మానవులు ఆచరించవలసిన ధర్మాలు, కాశీ ప్రయాగ పుణ్యక్షేత్రాల వివరాలను ఈ పురాణంలో సవివరంగా ఉంటుంది. ఇందులో మొత్తం 1400 శ్లోకాలు ఉంటాయి. ఇక రెండవ పురాణం మార్కండేయ పురాణం. మార్కండేయ మహర్షి చేత చెప్పబడింది కావడం చేతనే దీన్ని మార్కండేయ పురాణం అని పేరు. ఇందులో శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్ని, సూర్యుడు తదితరుల గురించి, దుర్గా సప్తశతి, చండీ, శతచండీ, సహస్రచండీ హోమాల గురించి చెప్పబడింది. మార్కండేయ పురాణంలో మొత్తం 900 శ్లోకాలు ఉన్నాయి. మూడోది భాగవత పురాణం. ఈ పురాణాన్ని వేదవ్యాసుడు తన కుమారుడైన సుఖమహర్షికి బోధించగా దానిని పరీక్షిత్తు మహారాజుకు బోధించినట్లుగా చెబుతోంది. ఇందులో శ్రీ మహావిష్ణువు దశావతారాల చరిత్రను, శ్రీకృష్ణుని లీలలను వివరిస్తుంది. ఈ భాగవతంలో మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి. నాలుగో పురాణం భవిష్య పురాణం. ఈ పురాణాన్ని సూర్య భగవానుడు మనువుకు బోధించాడు. సూర్యోపాసన ఏ విధంగా చేయాలి, అగ్నిదేవతారాధన ఏ విధంగా చేయాలి, వర్ణాశ్రమ ధర్మాలు ఏంటి తదితర అంశాలు ఇందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఈ పురాణం వివరిస్తుంది. ఇందులో మొత్తం 14,500 శ్లోకాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి బోధించిన పురాణాన్ని బ్రహ్మ పురాణం లేదా ఆది పురాణం లేదా సూర్య పురాణం అని కూడా పిలుస్తారు. ఇందులో శ్రీకృష్ణుడు, కశ్యప ప్రజాపతి, మార్కండేయుల చరిత్రల గురించిన వివరణ ఉంటుంది. అదే విధంగా వర్ణాశ్రమ ధర్మాలు, ధర్మాధర్మ వివరాలు, స్వర్గ నరకాల వర్ణనలు ఉంటాయి. ఈ పురాణంలో మొత్తం 10,000 శ్లోకాలు ఉన్నట్టుగా పెద్దలు చెబుతున్నారు. ఆరో పురాణమే బ్రహ్మాండ పురాణం. బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పినట్లుగా పండితులు చెబుతున్నారు. ఇందులో రాధాకృష్ణుల చరిత్ర, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రను వివరించారు. వీటితో పాటుగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు, శివ, విష్ణు స్తోత్రాలు, గాంధర్వ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయి. అంతేకాదు ఇందులో స్వర్గ నరకాలకు సంబంధించిన వివరణలు కూడా ప్రస్తావించినట్లుగా పేర్కొన్నారు. బ్రహ్మాండ పురాణంలో మొత్తం 12,000 శ్లోకాలున్నాయి. ఇక ఏడవ పురాణం బ్రహ్మ వైవర్తన పురాణం. సావర్ణ మనువు ఈ పురాణాన్ని నాద మహర్షికి వివరించారు. గణేశ, స్కంద, రుద్ర, శ్రీకృష్ణులకు సంబంధించిన సవివరమైన చరిత్ర ఇందులో ఉంటుంది. సృష్టికి కారణమైన ప్రకృతి గురించిన వర్ణన కూడా ఇందులో ఉంటుంది. అంతేకాదు దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచశక్తులకు సంబంధించిన మహిమలు కూడా ఈ పురాణంలో పేర్కొన్నారు. ఇందులో మొత్తం 18,000 శ్లోకాలున్నాయి. అష్టమ పురాణం వరాహ పురాణం. శ్రీ మహావిష్ణువు వరాహావతారం దాల్చిన విధానాన్ని భూదేవికి వివరిస్తాడు. ఈ 24,000 శ్లోకాలున్న ఈ పురాణంలో శ్రీనివాసుల చరిత్ర, వెంకటాచల వైభవం, శ్రీ మహావిష్ణువు ఉపాసనా విధానాలు, పార్వతీ పరమేశ్వరుల చరిత్ర, వ్రతాలు, పుణ్యక్షేత్రాల వర్ణనలు ఉంటాయి. అష్టాదశ పురాణాల్లో 9వ పురాణం వామన పురాణం. పులస్త్య ప్రజాపతి మహర్షి నారదుడికి ఈ పురాణాన్ని బోధించినట్లుగా చరిత్ర చెబుతోంది. ఇందులో మొత్తం 10,000 శ్లోకాలుండగా శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణం, గణేశ కార్తికేయ చరిత్రలు, భూగోళ ఋతు వర్ణనలు తదితర అంశాలు ఈ పురాణంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. పురాణాల్లో 10వ పురాణం వాయు పురాణం. 24,000 శ్లోకాలున్న ఈ పురాణాన్ని వాయుదేవుడు చెప్పినట్లుగా పండితులు చెబుతున్నారు. ఇందులో మహాశివుని వైభవం, కాలమానాలు, ఖగోళ భూగోళ వర్ణనలు ఉన్నట్లుగా చెబుతున్నారు. పురాణాల్లో 11వ పురాణం పేరు విష్ణు పురాణం. పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయునికి ఈ పురాణాన్ని బోధించాడు. 23,000 శ్లోకాలున్న ఈ పురాణంలో విష్ణు మహత్యం, ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర, భరతుల చరిత్రల గురించి చెప్పబడ్డాయి. 12వ పురాణాన్ని అగ్ని పురాణంగా చెబుతారు. అగ్ని పురాణంలో 15,400 శ్లోకాలున్నాయి. ఈ పురాణం అగ్నిదేవుని చేత వశిష్ఠ మహర్షికి చెప్పబడింది. ఈ పురాణంలో శివ, గణేశ, దుర్గా ఉపాసనలు, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, రాజకీయాలు, జ్యోతిష్యం తదితర అంశాలను పొందుపరిచారు. 13వ పురాణమే నారద పురాణం. ఈ పురాణాన్ని నారద మహర్షి బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనంద, సనత్ కుమార, సనత్ సుజాతులకు చెప్పారు. ఇందులో అత్యంత కీలకమైన శివస్తోత్రాలు, వీటినే మనం వేద పాదస్తవము అని కూడా పిలుస్తారు.
వ్రతాలు, బదరి, ప్రయాగ, వారణాసి క్షేత్రాల వర్ణన ఉంటుంది. ఈ పురాణంలో మొత్తం 25,000 శ్లోకాలున్నాయి. అష్టాదశ పురాణాల్లో విరివిగా వినిపించే పేరు స్కంద పురాణం. ఈ పురాణంలో మొత్తం 81,000 శ్లోకాలున్నాయి. కుమారస్వామిచే ఈ పురాణం బోధించబడింది. ఈ పురాణంలో శివచరిత్ర, స్కంద మహత్యం, ప్రదోష స్తోత్రములు, కాశీఖండం, కేదారఖండం, సత్యనారాయణ వ్రతం, వెంకటాచలం క్షేత్ర వైభవాన్ని తెలిపే వైష్ణవ ఖండం, జగన్నాథ క్షేత్ర వైభవాన్ని తెలియజేసే ఉత్కల ఖండం, అరుణాచల క్షేత్రాన్ని తెలియజేసే కుమారికా ఖండం, రామేశ్వర క్షేత్ర వైభవాన్ని తెలియజేసే బ్రహ్మఖండం, గోకర్ణ క్షేత్ర వైభవాన్ని తెలిపే బ్రహ్మోత్తర ఖండం, క్షిప్రా నది మహాకల మహత్యాన్ని తెలియజేసే అవంతికా ఖండం ఉన్నాయి. స్కంద పురాణాన్ని కూలంకుషంగా తెలుసుకున్న వారికి ఆధ్యాత్మిక మార్గంలోని పలు సంశయాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మహాశివుని ఉపదేశాలు, మహిమలు, దేవాలయాల ఆరాధనలు లింగ పురాణంలో చెప్పబడ్డాయి. 19,000 శ్లోకాలతో కూడిన గరుడ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతునకు చెప్పినట్లుగా పండితులు చెబుతున్నారు. గరుడ పురాణంలో జీవి జనన మరణ వివరాలు, మరణించిన జీవి ప్రయాణించే మార్గాలు, దశ మహాదానముల వివరాలు, నరకంలో పావులు అనుభవించే శిక్షలు తదితర అంశాలను పేర్కొన్నారు. 17,000 శ్లోకాలతో కూడిన కూర్మ పురాణం 17వ పురాణంగా పేరుగాంచింది. కూర్మ అవతారం ఎత్తిన మహావిష్ణువు ఈ పురాణాన్ని బోధించినట్లుగా చెబుతారు. ఇందులో వరాహ, నరసింహ అవతారాల వివరణను, శివారాధనల వివరణను పేర్కొన్నారు. ఇక చివరి పురాణమైన పద్మ పురాణంలో మొత్తం 85,000 శ్లోకాలున్నాయి. అష్టాదశ పురాణాల్లో అతిపెద్ద పురాణం ఇదే. ఈ పురాణాన్ని పురాణాంతర్గతంగా విన్నవారికి జన్మ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. పద్మకల్పంలో జరిగిన విశేషాలను ఈ పురాణం వివరిస్తుంది. మధుకైటబుల వధ, బ్రహ్మ సృష్టి కార్యం, గీతార్థసారము, గంగా మహత్యము, పద్మగంధి దివ్యగాథ, గాయత్రీ చరిత్రము, అశ్వత్థ వృక్ష మహిమ, విభూతి మహత్యం, దైవ పూజ విధి విధానాలను ఈ పురాణంలో పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో అష్టాదశ పురాణాలను తెలుసుకోవడం కానీ, వాటిని పఠించడం కానీ చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. కనీసం ఏ పురాణంలో ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకున్నా జన్మ ధన్యమవుతుందని పండితులు చెబుతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.